హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్సెమ్ ఆన్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే విశాఖపట్నంలో ఉన్న కాలభైరవ స్వామి ఆలయంకి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ సింహాచలం నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. కొబ్బరికాయ లాంటివి ఏమైనా తీసుకోవాలంటే ఈ రోడ్డు దగ్గరే తీసుకోవాలండి. మనం ఇక్కడ నుంచి కూడా నడిచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. ఈ రోడ్డు అంతా కూడా మట్టి రాళ్ళతో ఉంటుంది. ఇదంతా మట్టి రోడ్డే. మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది నడవడానికి. పర్వాలేదు, మొత్తం ఇలానే ఉంటుంది, నడిచి వెళ్ళొచ్చు. మరి వర్షం పడుతున్నప్పుడు అయితే కష్టం, కానీ నార్మల్ డేస్లో ఓకే నడిచేయచ్చు అనమాట. అడవివరం జంక్షన్ దగ్గర నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ప్లేస్ని భైరవ కోన అంటారండి. కాలభైరవుడు కొలువైన ఉండడం వల్ల ప్లేస్కి భైరవ కోన అనే పేరు వచ్చిందనమాట. ఆ మహాశివుని ఉగ్రరూపమే కాలభైరవునిగా చెప్పుకుంటారు. కాలభైరవ పుణ్యక్షేత్రాలు మన ఆంధ్రప్రదేశ్లోనే అయితే 5 ఉన్నాయండి. ఇందులో ఒకటి విశాఖపట్నం అడవివరంలో ఉన్న ఈ టెంపుల్ అనమాట. అమావాస్య రోజు భక్తులు చాలామంది వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు అవి నిర్వహించుకుంటారు. ఇక్కడ ఉంది లక్ష్మీ గణపతి విగ్రహం. ఇక్కడ మనమైతే కొబ్బరికాయ కొట్టుకోవడానికి కొబ్బరికాయ కొట్టేసి అక్కడ విడిచిపెట్టేయాలండి. ప్రసాదం తీసుకోకూడదు, ఎందుకంటే దిష్టిపోవడానికి ఇక్కడికి వచ్చి కొడతారు కాబట్టి అది విడిచిపెట్టేయాలన్నమాట. కాలభైరవ స్వామికి మనకి లోపలికి ఓన్లీ పాలు విభూది అలా చేస్తారు. మిగతా ఏం తీసుకున్నా సరే ఇక్కడే దీపం అది పెట్టేసుకోవచ్చు. అలాగే కాలభైరవునికి ముడుపులు కూడా కట్టుకుంటారండి. ముడుపులు తెచ్చి ఆ చెట్టు కడుతున్నారు. అలాగే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది, శివలింగం ఉంది, నాగదేవత కూడా కొలువై ఉందన్నమాట. ఇదంతా కూడా ముందు ఓపెన్గా ఉండేదంటండి. ఇది రీసెంట్గానే అది కట్టారు. అంటే ఒక 4 ఇయర్స్ బ్యాక్ వరకు అయితే ఇదేం లేదు. ఆ తర్వాత ఈ షెడ్ మొత్తం కట్టారు. అంతా ఓపెన్గా ఉండేదంట. ఓన్లీ స్టెప్స్ ఉండేవి, పైన విగ్రహం ఉండేది. ఓపెన్గానే పూజలు అవి నిర్వహించేవారు. ఇప్పుడు షెడ్ అది కట్టేశారు. లోపలికి ఫోన్స్ అవి వీడియోస్ అవి తీయొద్దని చెప్పారు. ఎవరిని తీయనివ్వట్లేదు. నేను లోపల తీయలేదనమాట. ఎదురుగా కనిపిస్తుందే కాలభైరవ స్వామి విగ్రహం అనమాట. ఇది రాతితో చెక్కబడి ఉంటుంది. కాలభైరవుని రూపమే ఉగ్ర రూపం ఉంటుంది. కాలభైరవుడు కాశీక్షేత్ర పాలకుడు. అలాగే మనకున్న గండాలను పోగొట్టి గ్రహపీడ దోషాలను పోగొడతాడు కాలభైరవుని పూజించడం వల్ల అని భక్తుల నమ్మకం. అలాగే మనకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మనకి విజయాన్ని చేకూరుస్తాడు. ఏ పని తలపెట్టుకున్నా కానీ కాలభైరవుడిని నమ్ముకున్నంత మాత్రాన మనకి చాలా మంచి జరుగుతుందని నమ్ముతారండి. ఇక్కడ అమావాస్య రోజు వచ్చి గుమ్మడికాయ దీపాలు అది వెలిగించుకుంటారు. ఇక్కడ అమావాస్య రోజు అయితే అస్సలే ఖాళీ ఉండదంటండి. ఎర్లీగా వస్తే కొంచెం తక్కువ మంది అయితే ఉంటారు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి చాలా రష్ ఉంటుందంట. నేను కూడా రావడం ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఈసారి అయితే అయ్యింది. అండ్ ఇక్కడ టెంపుల్ చుట్టుపక్కల కూడా చాలా బాగుంటుంది. మొత్తం గ్రీనరీ అనమాట. చుట్టూ కొండల మధ్య ఉంది ఈ టెంపుల్. మనం మ్యాక్సిమం ఒక 1 కిలోమీటర్ లోపలికి వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఈవెన్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. సో మీరు ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక్కడ చాలా బాగుంటుంది. ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకైతే మంచి ప్లేస్ అనమాట. ఎటు చూసినా గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ టెంపుల్ తప్ప ఇంకేమీ ఉండదు. చాలా చక్కగా వచ్చి దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. అండ్ మట్టి రోడ్డు కదా, అలా అని చాలా సేఫ్గానే ఉంటుంది రోడ్డు. అంత ప్రమాదకరమైన రోడ్డు ఏం కాదు. సింహాచలం నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి దూరం నుంచి వచ్చేవాళ్ళు సింహాచలం దర్శించుకొని ఇంకొక 1 or 2 అవర్స్ ఉన్నా కానీ టెంపుల్కి వచ్చి దర్శించుకొని వెళ్ళిపోవచ్చు. నార్మల్ డేస్లో అయితే అమావాస్య రోజు అయితే కొంచెం బిజీగా ఉంటుంది. కాలభైరవుడికి మద్యాన్ని కూడా ప్రసాదంగా నివేదిస్తారని విన్నానండి. ఇక్కడైతే అలా ఏం లేదు, నేను వచ్చి చూశాక. ఇంతకు ముందు అలా చేసేవాళ్ళంట, బట్ ఇప్పుడైతే అలా ఏమీ ఉన్నట్టు నాకు అనిపించలేదు. అలాగే మినప వడలను కూడా నైవేద్యంగా పడతారంట. ఈ టెంపుల్కి మీరు ఎప్పుడైనా వచ్చారా? వచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ని అయితే ఇక్కడ షేర్ చేసుకోండి.
చూసారు కదా చుట్టూ గ్రీనరీ, మధ్యలో టెంపుల్ చాలా బాగుంది కదండి. అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పానండి. మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి విజిట్ చేసింది, మీకు ఏమైనా కొత్త విషయాలు తెలుసుంటే ఒకసారి కామెంట్ సెక్షన్ చెప్పండి, అందరికీ తెలుస్తుంది. అండ్ ఇదండి ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.